మీరు ఊహాజనితమైన లోకంలో మీరు భయపెడితే ఓటు రాలేదని, ఓటర్ రాకూడదని, బూతుల్లోకి రాకూడదని, ఆ బూతులు మీరు ఆక్రమించి రిగ్గింగ్లు చేయాలని మీరు చేసిన ప్రతి కుట్రలు పల్నాడు జిల్లాలో కొత్త గణేశన్పాడులో కాసు మహేష్ రెడ్డి గారి మీద దాడి చేయడానికి ట్రై చేశారు. ఆ ఎంపీ గారైన అనిల్ కుమార్ గారి మీద దాడి చేయడానికి ట్రై చేశారు. స్వయాన మా జిల్లా అధ్యక్షులు, పల్నాడు జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి కొడుకుని తల పగలగొట్టేశారు. అమ్మటి రాంబాబు గారి మీద దాడి చేయాలని ట్రై చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద దాడి చేయాలని ట్రై చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కుమారుడైన మోహిత్ రెడ్డి గారిని ఈవీఎంలు భద్రపరిచిన ఆ మహిళా కాలేజీ దగ్గరికి వెళ్తే అక్కడ దాడి చేయడానికి ట్రై చేశారు. వీటన్నిటికీ దేనికి సూచన? మీ ఓటమికి సూచన అని చెప్పి మనం చేస్తున్నాం. మీరు ఓడిపోతున్నారు కాబట్టి, మీరు ఓడిపోతుంది సుస్పష్టంగా కనపడుతుంది కాబట్టి, ఓటింగ్కి వచ్చిన వాడు బలహీనుడు కాబట్టి ధైర్యంగా పోలింగ్ బూత్ల్లో తన నిర్ణయాన్ని చెప్పడానికి వచ్చిన వాడిని తన నిర్ణయం చెప్పకుండా ఆపటమే మీ పని. కానీ తెలుగుదేశం పార్టీ ఈసారి బొక్క బోర్లగా పడింది. ఆ రోజున మీరు ఎన్నికల సందర్భంలో 2019లో అన్ని హామీలను తొంగలో దొక్కి మీరు చిట్ట చివరిలో పసుపు కుంకుమ పేరుతో మాయ చేయాలని ప్రయత్నం చేశారు. ఆ రోజున ఓటింగ్ పోల్ పర్సెంటేజ్ 2004తో పోలిస్తే మీకు 79.8% వస్తే అది మీరు చెప్పారు. ఆ రోజున పత్రికా సమావేశాలు పెట్టి మేమే రాబోతున్నాం, ఆ పసుపు కుంకుమ పనిచేసేసింది, మహిళలు, రైతులు అందరూ మాకే ఓటేశారని మీరు గొప్పలు చెప్పుకున్నారు. కానీ చిట్ట చివరకు పోల్ పర్సెంటేజ్ ఎందుకు పెరిగిందంటే చంద్రబాబు నాయుడిని తుక్కుగా ఓడించడానికి పెరిగింది. ఇప్పుడు మళ్ళీ 2% పెరిగింది. ఆ 2%లో పురుషులు 1,64,30,300 చిల్లర ఉన్నారు. స్త్రీలు 1,69,8,684 మంది ఉన్నారు. అంటే 5 లక్షల మంది స్త్రీలు అధికంగా వచ్చి ఓటేశారు. ఇప్పుడు ఈ స్త్రీలు ఎవరు కేసి ఉంటారని మీ ఉద్దేశం? ఇదే కదా ప్రజాస్వామ్యంలో స్త్రీ యొక్క విజయం. ఏ అన్నయ్య, ఏ తమ్ముడు, ఏ కొడుకు, ఏ మనముడు ఆదరించాడో, అన్నం పెట్టాడో, పథకాల పేరుతో ఈ రోజున ఆసరా, చేయూత, అమ్మఒడి, 0 వడ్డీ రుణాలు, మరి ఇళ్ల పట్టాలు, కట్టించిన ఇళ్లు అన్ని అక్క చెల్లెమ్మలకే అని చెప్పి పదే పదే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలని చెప్పిన మాటని సక్రమంగా నిలబెట్టుకున్న ఓ గౌరవప్రదమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మీద మీరు చేసిన మాటల దాడి సమాజం చూడకుండా ఉందనుకున్నారా? ఆ వ్యక్తి మీద మీరు చేసిన భౌతిక దాడులు ఈ సమాజం చూడకుండా ఊరుకుందనుకున్నారా? ఆ ఒక్కడే ఒంటరివాణ్ణి చేయాలని కుటుంబంలో చిచ్చుపెట్టి కన్న చెల్లెల్ని, తోడబుట్టిన చెల్లెల్ని మీ వైపు లాక్కొని మీరు చేసిన వికృత రాజకీయ క్రీడని ఈ సమాజం చూడలేదనుకున్నారా? మీరందరూ కట్టకట్టుకొని వచ్చి ఢిల్లీ సహాయం తీసుకొని అధికారులు మార్చి అడ్మినిస్ట్రేషన్ మీ చేతిలోకి తీసుకొని పోలీస్ ఆఫీసర్లు కూడా మార్చేసి స్వయాన డీజీపీ గారిని మార్చేసి ఎన్నికల ప్రక్రియని పూర్తిగా మీ అదుపులో తీసుకోవాలనుకునే ప్రక్రియ ఈ సమాజం చూడలేదనుకున్నారా? చూశాం, అన్నీ చూశాం. మీరు చేసిన పోలీసు మార్పులు, మీరు చేసిన కుటుంబ చీలిక రాజకీయం, మీరు చేసిన వికృత ప్రచారం, మీ పత్రికలో మీరు రాసిన ప్రతి ఒక్క ఆర్టికల్ని ఈ సమాజంలోని 80% మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఓటర్ మహాశయులు గుండెల్లోకి తీసుకున్నారు, కడుపులో పెట్టుకున్నారు. కానీ నిర్ణయం వచ్చిన రోజున మీకు దిమ్మ తిరిగే రిజల్ట్ ఇవ్వాలనుకున్నారు. అదే ఈ రోజున 81% పోల్ పర్సెంటేజ్. ఈ భారతదేశంలో మొట్టమొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచిందంటే కేవలం జగన్మోహన్ రెడ్డి అనే మహానుభావుడు న్యాయ ధర్మ పరిపాలనతో. ఏ కడుపుకు ఆకలైందో, ఎక్కడ ఇల్లు కావాలో, ఎక్కడ ఇంటి స్థలం కావాలో, ఎక్కడ అమ్మఒడి కావాలో, ఎక్కడ చదువులు కావాలో, ఎక్కడ బడులను నాడు నేడు పేరుతో స్కూళ్లను డెవలప్మెంట్ చేయాలో ఒక మనసున్న మనిషిగా, ఓ రాజశేఖర రెడ్డి గారి ప్రియ కుమారుడిగా ఈ రోజున సుపరిపాలన అందించాడు. అందుకనే ప్రజలు పోటెత్తారు. మహిళా లోక్యం విశ్వరూపం చూపించింది. మరి ముఖ్యంగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు. ఏమయ్యా, మేము ఈ సమాజంలో 80% పైచిలుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల యొక్క రాజకీయ చైతన్య విప్లవం జరిగిందయ్యా ఆంధ్రప్రదేశ్లో. మీకోసం ఓటేయడానికో, ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఓటేయడానికో కాదయ్యా, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలనే ధర్మ నిర్దేశం కోసం వచ్చారు. రోడ్డు మీదకి వచ్చారు. నువ్వు భయపెట్టిన ఆగలేదు, నువ్వు బాంబులేసిన ఆగలేదు, నువ్వు గండ్రగొడ్లు తీసుకొచ్చిన ఆగలేదు, నువ్వు కత్తులు తీసుకున్న, కటార్లు వచ్చినా, రౌడీలు వచ్చినా, గోండాలు వచ్చినా వాళ్ళు చేయాలనుకున్న తీర్పుని నిన్న 13వ తారీఖు ఓటర్ మహాశయుడు పోలింగ్ బూత్లలో ఓటేశారు.
అది జరిగింది. అదే 81%, 86% వచ్చింది. నేను చెప్పేది మేమేమి ఎల్యూజన్లో లేము, మేము ఊహా ప్రపంచంలో లేము. మేము భూమి మీద లెక్కలతో సహా ఎక్కడికి మేము న్యాయం చేశామో ఈ 2,35,000 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ ఎక్కడెక్కడైతే ఏ ఇంట్లోకి వెళ్ళిందో ఆ ఇంటిని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మాట, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిర్ణయం ఈ రోజు కావాల్సి వచ్చింది కాబట్టి బారులు తీరారు.